హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. ఫస్ట్ మేఘాలయ చిరాపుంజి ఉంది మేడం. తర్వాత ఇది రెండోది అనమాట. దీనిపైన అగ్రికల్చర్ ల్యాండ్ మేడం. పైన క్రాప్స్ వేసుకుంటారు మేడం. అలాగనమాట. చూడండి మేడం, పక్కన సైడ్ కూడా చూడండి. మనకు వాటర్ వల్లే అలాగ కట్టే అలాగైతే చూడండి. మన బోర్లు వేస్తే వాటర్ ఎలాగొస్తుంది పైకి అలాగనమాట. ఈ కేవ్స్ అంతా న్యాచురల్గా చూడండి మేడం. ఈ గుహలో చాలా చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి. వాటినన్నిటిని మా గైడ్ ద్వారా మీకు తెలియజేస్తాను. అక్కడక్కడ లైట్స్తో చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే సినిమా తీశారు మేడం. ఓ పిక్చర్ చూడండి. ఇది కాల్షియం డిపాజిట్స్. కాల్షియం డిపాజిట్ ఫ్రమ్ ద రూప్ ఆఫ్ దట్ ఈజ్ ఎ స్టాలక్టైట్ షేప్ ఆఫ్ ది సింహదారము. డిపాజిట్స్ హ్యాంగింగ్ అయ్యి అలాగే ఆకారం ఉంది కాబట్టి మనకు సింహదారం అని పేరు పెట్టారు మేడం. దీనిపైన మన టికెట్ కౌంటర్ చూడండి మేడం. కాల్షియం డిపాజిట్ మేడం. ఇంకా మనకు గ్రోత్ ఇంకా కిందకు గ్రోత్ వస్తుంటుంది మేడం. ఇది సింహద్వారం అంట. దాదాపు వచ్చేసి మనకు 30 feet డౌన్లో ఉన్నాం. కొన్ని 80 feet డౌన్లోకి వెళ్తాము. పైన మట్టి మాత్రం 10 feet ఉంటుంది. దానికి ఇలా ఉన్నా కానీ మనం పోను 80 feet డౌన్లోకి వెళ్తామంట. అంటే ఇంకా అక్కడ కూడా ఆక్సిజన్ ఎంత కష్టమైనా వాళ్ళు పైప్స్ ద్వారా ఆక్సిజన్ని పంపిస్తున్నారు. కొన్ని చోట్ల ఇలా లైట్స్ అరేంజ్ చేసి చీకటి లేకుండా చూస్తున్నారు. ఈ ప్లేస్ని అయితే కంపల్సరీ గైడ్తో విజిట్ చేయడమే బెస్ట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ చీకట్లో ఎలా పడితే అలా వెళ్ళడం రావడం చేస్తున్నారు. అలా కాకుండా ఒక పర్టికులర్గా ఇలా గైడ్ని పెట్టుకొని మనం వెళ్తే వాళ్ళు కరెక్ట్గా మనకి అక్కడ విశేషాలు కూడా మనకి తెలియజేస్తాయి. చలపతి రెడ్డి హాల్ అని పెట్టారు మేడం. ఆయన ఏఎస్పీ రిటైర్డ్. బ్రిటిషర్స్ కోఆపరేటింగ్ చేశాడు సార్. చేసుకొచ్చి ఎక్కడో సర్వే చేసుకుంటుంటే ఇక్కడ వాళ్ళని తోలకొచ్చి మొత్తం సర్వే చేయించినది ఆయనే. అందుకు ఆయన బెలూన్ కేవ్స్ ఫౌండర్ అనమాట. అందుకు చలపతి రెడ్డి గారు అని పేరు. మనకు ఒకప్పుడు ఈ ఫౌంటైన్ లాగా ఆర్టిఫిషియల్గా ఉండదు మేడం. రాండర్ మనకు మోటార్ కొంచెం ప్రాబ్లంతో బంద్ అయిపోయింది. దీనికి డెడ్ ఎండ్ చేశారు. మన ప్లేస్ అంతా ఇలా ఉంది. మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద ప్లేస్ కూడా మేడం. ఇది లోపలికి వెళ్ళాలనుకుంటే ఇలా కూడా అడ్వెంచర్లు వెళ్ళొచ్చు. కొంచెం మొబైల్ పెట్టేసుకొని నుంచి లొకేషన్ చూడాలనుకుంటే చూసి మళ్ళీ రిటర్న్ బయటకు రావాలనుకుంటే ఇలా కూడా రావచ్చు మేడం. కొంచెం వంగిపోవాలి. మాకైతే ఒక కొత్త అడ్వెంచర్ స్పేస్ని అయితే చూపించారు. దాన్ని మీకు వేరే ఒక స్పెషల్ వీడియోగా చేసి పెడతాను. ఇది మొత్తం ఈ గుహ గురించి. ఇది ఒక అద్భుతం ఉన్నట్టుంది నా కళ్ళకి. అదే ఇక్కడ బ్యాక్ చూడండి మేడం. పైన ఈ ప్యాంట్ క్లాసికల్ డిపాజిట్తో ఒక షేప్ లాగా అనిపిస్తుంది. ఒక లిజర్డ్ క్రొకడైల్ షేప్లో అట్లా అనిపిస్తుంది. మన ఇమాజినేషన్ అక్కడ హెడ్ అక్కడ తల. వీడియోలో మీకు కనిపిస్తున్నదో లేదో నాకు తెలియట్లేదు, కానీ ఇక్కడైతే పైన ఈ కాల్షియం డిపాజిట్స్ ఒక లిజర్డ్ మాదిరి ఆకారంలో ఉన్నాయి. బెడ్ లాగా మనం వెతుకుతూ పోతే ఒక్కొక్కటి ఒక ఆకారంలో మనం ఊహించుకుంటున్నట్లే ఉంది. అక్కడ ఆయన చెప్తుంటే ఆయన చెప్పిన మాటలకి కరెక్ట్గా యాప్ట్ అవుతూ ఉంది. చాలా చీకటిగా ఉంది కానీ పర్వాలేదు, వెళ్ళొచ్చు మంచిగా. ఇంకా మనకి గైడ్ ఉన్నారు కాబట్టి ఆయన ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలి అనేది మనకు బాగా స్పష్టంగా చెప్తున్నారు. మనకు ఎదురు కలర్ లైట్ ఉంది కదా, అక్కడ ఒక మెడిటేషన్ హాల్ ఉంది అనమాట. ఓకే. ఆ మెడిటేషన్ హాల్ చూసిన తర్వాత మళ్ళీ ఈ డౌన్లోకి వెళ్తాం.
ఒకప్పుడు మునులు కూడా దీంతో తపస్సు చేసేవారు కదా. వాళ్ళు ఎముకలు, మట్టి కుండలు, రాతి కత్తులు ఉన్నాయా అలాంటివన్నీ దొరికాయి. మీరు మ్యూజియంలో పెట్టారు. మ్యూజియంలో? ఓకే ఓకే. ఆ బ్లూ లైట్ కనిపిస్తుంది, అది ధ్యాన మందిరం. అది లోపలికి ఉంటుందంట, అక్కడికి వెళ్ళి చూడాలి. 5 మీటర్స్ లోనికి వెళ్ళాలి, తర్వాత రిటర్న్ కావాలి. చాలా లోపలికి ఉంది, వంగి వెళ్ళాల్సి వచ్చింది లోపలికి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ కూడా పెట్టారు. ఇదే ధ్యాన మందిరం. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలీదు, ఎందుకంటే ఈ ఆక్సిజన్ మిషన్ సౌండ్ ఎక్కువగా ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ లోకల్ విలేజర్స్ వీరారెడ్డి స్వామి అని ఒక ఆయన మెడిటేషన్ చేసుకుంటూ ఉండేవారు. తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఆయన శ్వాసతో ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుందని ఎందుకని బయటకు దెబ్బేశారు. అందుకు దీన్ని క్రియేటెడ్ మాయం మెడిటేషన్ హాల్ అని పేరు పెట్టారు. అలాగే ఇదంతా కాల్షియం డిపాజిట్స్. టోటల్ మిగతా విషయాలన్నీ పార్ట్ 4 వీడియోలో చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సే సు.